ఆంధ్రప్రదేశ్లో సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ వస్తుందా? ఎలక్షన్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? విద్యార్థుల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా అండ్ సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి వార్తలు, ఏది నిజం ఏది అబద్ధం, ఎటువైపు తన ఒక నిర్ణయము, మరి ఏ నిర్ణయాన్ని స్వీకరించి తన అడుగు ముందుకు వేయాలనేది ఒక కన్ఫ్యూజన్లో విద్యార్థులు ఉన్నారు. అయితే ఈ వీడియో ద్వారా ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేలా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మనకి జాబ్ క్యాలెండర్ ఆగస్ట్ 15న అనేసి మెన్షన్ చేశారు, కానీ సెప్టెంబర్ 15కి చేంజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ఎఫెక్ట్ అన్నారు. ప్రభుత్వానికి నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం ఉందా, లేకపోతే విద్యార్థుల జీవితంతో ఆటలాడుతూ కాలక్షేపం చేస్తుందా? ప్రభుత్వం వైఖరి ఎటువైపు? హఠాత్తుగా ఈ ఎలక్షన్ ఎఫెక్ట్ ఎలా వచ్చింది? దీనికి గల కారణాలేంటి? స్పష్టమైనటువంటి అవగాహన ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఎలక్షన్ ఎఫెక్ట్ మనకి ఉంటుందా, లేదా నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఈ వీడియోలో తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. సో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హఠాత్తుగా ఈ నిర్ణయానికి తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే, మనకి ఫినాన్స్ కమిషన్, సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఏవైతే రావాల్సి ఉన్నాయి కొన్ని కోట్లలో, ఒకవేళ ఇప్పటికి కానీ ఎలక్షన్ కానీ నిర్వహించకపోతే విత్ ఇన్ నవంబర్ లోపు ఆ గ్రాంట్ కమిషన్స్ రాదు అని ప్రభుత్వం త్వరగా నిర్ణయించింది. యాక్చువల్లీ ప్రభుత్వం ఆలోచన ఏంటి ఉందంటే, సర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఎలక్షన్ నిర్వహించాలి అనుకున్నది. కానీ 2026 జాన్ వరకు ఏదైతే ఓటర్ లిస్ట్ అయితే ఉందో, ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించాలి అని ప్రభుత్వం జియో జారీ చేయింది. కొత్త ఎలక్షన్ ఓటర్ లిస్ట్ అయితే రాలేదు. కాబట్టి ఈ 2026 జాన్కి సంబంధించిన ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దాని పరంగా మనం నిర్వహించాలని చెప్పారు. అయితే వెబ్సైట్లో నిన్నటి నుంచి ఒక ట్రెండింగ్ అవుతుంది. 7th సెప్టెంబర్ ఓకే నోటిఫికేషన్ అనేసి మున్సిపాలిటీస్కి నోటిఫికేషన్ ఇస్తారు. మరి 20 సెప్టెంబర్న పోలింగ్. సో మున్సిపాలిటీ అంటే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి దాదాపు 13 రోజుల్లోనే మనకి ఎలక్షన్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మరి అక్కడికి 3 డేస్లోనే రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దెన్ మనకి ఇక్కడ లోకల్ బాడీలో మున్సిపాలిటీస్ ఉంటాయి, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఉంటాయి, నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్ ఉంటాయి, లోకల్ బాడీస్. సో ఇలా మొత్తం పైన సెప్టెంబర్ 7వ తేదీన మొదలై, ఒకవేళ వీళ్ళు అనుకున్నటువంటి సెప్టెంబర్ 7వ తేదీన మొదలై మనకి ఫస్ట్ ఎంత నవంబర్ అనేసి మెన్షన్ చేశారు. అంటే ఈ న్యూ బాడీస్ ఫంక్షన్ మొత్తం అయ్యేటప్పటికి నవంబర్ మొత్తం ఎండింగ్ అవుతుంది. మరి మన నోటిఫికేషన్ ఎప్పుడు మెన్షన్ చేశారు? సెప్టెంబర్ 15 మెన్షన్ చేశారు కదా. మరి సెప్టెంబర్ 15వ తేదీని మెన్షన్ చేస్తే ఆల్రెడీ మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ రావడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎలక్షన్ కోడ్ వారు అనుకున్నటువంటి మున్సిపాలిటీ సెప్టెంబర్ 7న కానీ నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎలక్షన్ కోడ్ అయితే ఉంటుంది. మరి ఎలక్షన్ కోడ్ ఉంటుంది కానీ కోడ్ ఆఫ్ కండక్టింగ్ అంటారు దీన్ని. మనం ఏమంటామంటే కోడ్ ఆఫ్ కండక్టింగ్. మరి కోడ్ ఆఫ్ కండక్టింగ్ ఎప్పుడైతే అమలైపోతుందో అప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వానికి ఆస్కారం అయితే లేదు. కానీ ఇక్కడ ఒక అవకాశం ఉంది. నోటిఫికేషన్ విడుదల చేయడానికి మనకి ఏదైతే సెప్టెంబర్ 15 అన్నారో ఆ దానిని త్వరగా కానీ వారు ఏమైనా ఆలోచిస్తే ముందే అనౌన్స్మెంట్ చేసిందే కదా, నోటిఫికేషన్ విడుదల చేసి దీనికి టెంటాటివ్ అని పెట్టి మిగిలినటువంటి ఇప్పటికి వచ్చినటువంటి టోటల్గా 2026 ముందు జరిగినటువంటి ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు అయితే ఉన్నాయి. సో దీనిని మళ్ళీ పోలవరం, మల్కాపురం 2 యాడ్ చేయడం చేత మొత్తం 28 జిల్లాలుగా మారింది. ఈ 25 జిల్లాలు
7 జోన్లు అలాగే 2 మల్టీ జోన్లు ఉన్నాయి. మరి వీటికి సంబంధించినటువంటి టోటల్గా ఉన్నటువంటి ఇప్పుడు రాబోతున్నటువంటి ఈఓలో మొత్తం పైన ఉన్నటువంటి 104 పోస్టులు, అలాగే ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ, అలాగే అక్టోబర్లో రాబోతున్న గ్రూప్ 2 వీటికి సంబంధించినటువంటి ఈ 28 డిస్ట్రిక్ట్ ప్రకారంగా కొన్ని విభజించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఓ అయితే డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫికేషన్ అంటున్నారు. అయితే ఒకవేళ డిస్ట్రిక్ట్ వైజ్ కానీ 104 పోస్టులకి డిస్ట్రిక్ట్ వైజ్ ఇస్తే కొన్ని జిల్లాలు ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఇక నుంచి హాస్టల్ వెల్ఫేర్ కావచ్చు, ఈఓ కావచ్చు, జోనల్ వారీగా ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపించడానికి ఉంటుంది. సో జోనల్ వారికి ఇస్తే అనేక మంది విద్యార్థులకి న్యాయం చేకూరుతుంది. తర్వాత లేదు ఇంకా అద్భుతమైన అవకాశం విద్యార్థులకు కలగాలి అంటే మల్టీ జోనల్లో కానీ నోటిఫికేషన్ ఇస్తే ఇంకా అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది. ఏదో ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చి టెంటాటివ్ అని తదుపరి ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి ఏదైతే బీసీ ఓసీ ఎస్టీ ఇలా చేస్తే తదుపరి అప్డేట్ ఇస్తే బాగుంటుంది. ఒకవేళ ఇలా చేస్తే బాగుంటుంది, విద్యార్థులకి మంచి జరుగుతుంది. తర్వాత జాన్లో ఫెబ్లో ఎప్పుడైనా ఎగ్జామ్ నిర్వహించవచ్చు అని ప్రభుత్వంగా నిర్ణయం తీసుకుంటే ఎలక్షన్కి మన పైన ఎఫెక్ట్ అయితే ఉండదు. లేదు ప్రభుత్వం ఎలాగే నిశ్శబ్దంగా ఉంది, సడన్గా మనకి గవర్నమెంట్ ఎవరైతే ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సో ఈసీ గారు కానీ ఇక్కడ అనౌన్స్మెంట్ చేసేసారు, కోడ్ ఆఫ్ కండక్టింగ్ అయితే నోటిఫికేషన్ మళ్ళీ వాయిదా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరి ప్రభుత్వం మనకి ఎక్కడైతే క్లియర్గా స్పష్టత మెన్షన్ చేయడం జరిగింది, ఎక్కడ 3 రకాలమైన లోకల్ బాడీ ఎలక్షన్లో 3 ఫేజ్లో ఉంటుంది. 3 ఫేజ్లో ఒకటి మున్సిపాలిటీ, తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత పంచాయతీ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ ఇవన్నీ చేసేటప్పటికి కొంత సమయం అయితే ప్రభుత్వానికి టైం టేకింగ్ తీసుకుంటుంది. అయితే వారు ఈసారి ఏంటంటే కొంచెం వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. మరి వారి ప్లాన్ వారిది అయితే విద్యార్థుల ఒక సమయాన్ని కూడా వారు గౌరవించాలి. అయితే ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టిన వారు దీనివల్ల వెనక్కి అడుగు వేసే అవకాశం ఏమైనా ఉందంటే ఏం అవసరం లేదండి. భగవంతుడి దయ వల్ల ప్రభుత్వం కొంచెం ఆలోచించి ఇమీడియట్లీ నోటిఫికేషన్ అవుట్ చేసి తర్వాత ప్రిలిమ్స్కి టైం ఇస్తే విద్యార్థులకి చాలామందికి మంచి జరుగుతుందని ఆలోచిస్తున్నాం. అయితే ప్రభుత్వం ఇక్కడ ఒక విషయం చెప్తుందంటే మేము నోటిఫికేషన్ ఇస్తాము పక్కా. ఏదైతే చూడండి ఇప్పుడు ఈఓ పోస్ట్ అయితే ఉంది, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈఓ పోస్ట్కి 104 పోస్టులతో నోటిఫికేషన్ అన్నారు. మరి 104 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డేట్ అనేది ఖచ్చితంగా మనకి మెన్షన్ చేసినప్పటికీ కూడా అది పోస్ట్ పోన్ అయింది. ఓకే మంచిది. కానీ భవిష్యత్తులో 1 నెల లేట్ అయినా, 2 నెలలు లేట్ అయినా, 3 నెలలు లేట్ అయినా నోటిఫికేషన్ రావడం అనేది పక్కా. అయితే నోటిఫికేషన్ డిలే అవడం వల్ల ఏమైనా నష్టం జరుగుతుందా అంటే ఏమీ లేదు, నో లాస్. కాకపోతే ఎటువంటి నష్టం జరుగుతుందంటే ఎవరైతే లాస్ట్ ఎడ్జ్లో ఉంటారంటే ఏజ్ ఫ్యాక్టర్లు ఎవరైతే ఉంటారో ఎండింగ్ ఏజ్లో వారికి ఒక్కరికి మాత్రం భారీ అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం అనుకున్నటువంటి సమయానికి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ డేట్ ప్రిలిమ్స్ మెయిన్స్ అలాగో కండక్ట్ చేస్తారు కాబట్టి ముందే నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత ఎక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ ఏవైతే అండ్ ఎలక్షన్ షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి ముందే నోటిఫికేషన్ ఇస్తే చాలామంది విద్యార్థులకి మంచి జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెడదామన్న వాళ్ళకు కూడా మంచిది అవుతుంది. ఇప్పటి నుంచి నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ మొదలు పెడతాం వారికి మంచి జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ ఒక ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్లో ఉంటుంది కాబట్టి మంచి. ఇంతకు ముందు నుంచి ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి కూడా మంచి, అంటే ఇక్కడ అందరికీ మంచి జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకవేళ నోటిఫికేషన్ డిలే అయితే వీరు విద్యార్థులు ఒక తమ మనసులో ఉన్న భావాల్ని మార్చేసుకుంటారు. సో సరేలే ప్రభుత్వం ఎలాగే చెప్తుంది డిలే చేస్తుంది, నోటిఫికేషన్ వస్తుందో రాదో అని మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడం జరుగుతుంది. ఈ బ్యాక్ స్టెప్ వల్ల ఏం జరుగుతుంది అంటే వారు ఇప్పటికీ 2-3 మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి నేర్చుకున్న కంటెంట్ మళ్ళీ బ్యాక్ స్టెప్ తర్వాత మళ్ళీ ఒక 3-4 మంత్స్ తర్వాత నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఈ బ్యాక్ స్టెప్ వల్ల చాలా లాస్ అవుతారు. కాబట్టి సో నోటిఫికేషన్ వచ్చినా మంచిదే, ఒకవేళ డిలే అయినా కూడా మీరు దయచేసి బ్యాక్ స్టెప్ వేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి.
సో మీరు ఎవరి దగ్గర కోర్స్ తీసుకున్న ప్రాబ్లం లేదు, మీరు మెటీరియల్ చదువుతారా ప్రాబ్లం లేదు, బుక్స్ చదువుతారా ప్రాబ్లం లేదు, డిఫరెంట్ ఆన్లైన్లా ప్రాబ్లం లేదు, డిఫరెంట్ ఆఫ్లైన్ ఫ్యాక్టరా ప్రాబ్లం లేదు, కానీ ప్రిపరేషన్ అనేది మాత్రం కొనసాగించి ఉండండి. అయితే చాలామంది ఏంటంటే సార్ సో ఈఓలో 104 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 104 పోస్టులకు వచ్చిన తర్వాత కమ్యూనిటీలో ఓపెన్ కేటగిరీలు అన్ని చెక్ చేసిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడతానంటే దానివల్ల చాలా నష్టపోయేది విద్యార్థులే. ఎందుకంటే అనౌన్స్మెంట్ అయితే జరిగింది నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. మన టార్గెటెడ్ టు గెట్ ఏ హైయెస్ట్ మార్క్. సో హై మార్క్ మనం పొంది హైయెస్ట్ మార్క్ పొంది ఉద్యోగం సాధించడమే మన లక్ష్యం. అది ఓపెన్లోనా లేదా కమ్యూనిటీ బేస్నా మర్చిపోండి. సో మ్యాక్సిమం మీ జిల్లాలో మీదే హైయెస్ట్ మార్కు వచ్చేలా మీరు ఒక ముందు నుంచి ప్రణాళిక రచించి ప్రిపేర్ అయితే మాత్రం అనుకున్నట్టు సాధిస్తారు. కాబట్టి మ్యాక్సిమం నోటిఫికేషన్ ముందే ఇస్తారని ఆశిస్తున్నాం. కానీ ప్రభుత్వం ఈ ప్రకారంగానే నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ అంటే ఎలక్షన్ అనౌన్స్మెంట్ చేస్తే కొంచెం ఆలోచించాల్సిందే నిర్ణయమే. సో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి నేనైతే ఒక మాట చెప్పగలుగుతున్నాను, నోటిఫికేషన్ వచ్చేసిందా బిఫోర్ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ టైం బిఫోర్ వచ్చేసిందా మంచిది, లేదు ఒకవేళ డిలే అయినా కూడా దయచేసి ఎవరు బ్యాక్ స్టెప్ వేయొద్దు, అధైర్యపడవద్దు, సో వెనక్కి తగ్గొద్దు. మీరు ఇంకా కొంచెం టైం దొరికిందని ప్రిపరేషన్ అనేది కొనసాగించండి, కంటెంట్ లోతుగా నేర్చుకోండి. మ్యాక్సిమం నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూద్దాం. సో ఇది మీరు గమనించాలి. మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ 2-3 రోజుల్లో సంపూర్ణమైన స్పష్టత అయితే వస్తుంది. మరి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటో అది మనకి ఎలా యూజ్ఫుల్ అవుతుందని తదుపరి వీడియోలో మనం మాట్లాడుతున్నాం. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.